మన అమ్మాయి గారి జోలికి వచ్చిన వారి దేహశుద్ధి కార్యక్రమం పరిశుభ్రంగా ముగిసింది కనుక నేను భారతదేశంలో ఉన్న పెళ్లి గాని పెళ్లి కొడుకుల ఫోటోలు అన్ని తీసుకొచ్చాను. మీరు అమ్మాయి గారు నిశ్చితంగా పరీక్షించి టిక్కు పెట్టారంటే మన ఇంటికి రాబోయే అల్లుడి చేత నేను లెగ్ పెట్టించేస్తాను. శివనాగేశ్వర ఎక్కడ? శివనాగేశ్వర ఎవరు? పేరు పెట్టి పిలుస్తున్నావు, ఎవడురా నువ్వు? మంత్రులు గారు, మీ మీద చేయి చేసుకోవడం ధర్మం కాదు. అవును. మీరు శివనాగేశ్వర ఎవరో చెప్తారా? నన్ను ధర్మం తప్పమంటారా? ఆ పిల్లే గోవింద గోవిందా. ఏమి నువ్వు అందగత్తెవా? డౌటా? కాలేజీకి ఈ డ్రెస్ లోనే వెళ్తావా? తప్ప. అయినంటి పిల్లలు ఎవరన్నా ఇలా కట్టుకుంటారా? నేను కట్టుకున్నాగా. నా బాడీ చూడండి, నా అందాన్ని చూడండి అని నువ్వు నీ అందాన్ని ఆరబెడితే తేరగా వచ్చిందని ప్రేమలేఖలు రాయరా? అలా రాశాడు గనకే మా వాళ్ళు వాడిని తన్ని వచ్చారు. ముద్ద చేసి చూస్తే 30 కేజీలు బరువుండవు. ఎంత పొగరే నీకు! ఆడపిల్లవి, టోన్ డౌన్ చెయ్యి, లేకపోతే క్రేన్ డౌన్ చేస్తా. ఎవడ్రా నువ్వు? ఎవడో తెలియకుండా తెలుసుకోకుండా నా వాడిని మీరు కొట్టినప్పుడు నేనెవరో చెప్పి కొట్టాలరా మిమ్మల్ని? ఈ అరడ్రెస్ సుందరికి లవ్ లెటర్ రాశాడని నా మనిషిని కొట్టించారు. అతను ఇప్పుడు వెన్నపూస తిరిగి హాస్పిటల్లో ఉన్నాడు. నీ చెల్లెలకి లవ్ లెటర్ రాస్తే నువ్వు ఇలాగే మీటింగ్ పెడతావా? రాసిన వాడు ఎవడో కనుక్కొని తంతాను రా. కానీ మీరు చేసిందేంటి? ఎల్ కుమార్ దాస్ అనే వాడు లెటర్ రాస్తే జీ కుమార్ దాస్ని కొట్టారు. నాగాయలంకలో గుద్దానంటే నంద్యాల దాకా వినిపిస్తుంది నీ కేక. అలా వాక్కు మూసుకో. ఏంటి నా మూసుకునేది? ఎవరనుకుంటున్నావు నన్ను? నాగాయ లంక నరసింహరాయుణ్ణి. నా పేరు చెబితే లంకల్లోనే కాదు, వాగులు వంకల్లో కూడా పిచ్చలు నీళ్లు ముట్టవు. సింహాలు నీళ్లు తాగకపోతే చెప్పుకోవాలి గాని పిట్టలు నీళ్లు తాగమని డబ్బా కొడతావేంట్రా? అయినా లక్ష్మి, సరస్వతి, పార్వతి, శ్రీదేవి, అనసూయ, అరుంధతి, దమయంతి, సీత, సావిత్రి ఇలా ఎన్నో గొప్ప పేర్లుంటగా పలనాటి పరుపు తీసిన నాగమ్మ పేరు పెట్టావేంట్రా నీ కూతురికి? ఏ ఎక్క సఖ్యమా? నా ఇంటికొచ్చి నాకంటి ముందు నా కూతుర్ని అవమానిస్తావా? మా చెర్ల మీద ఒట్టు, నీ వెన్ను విరిచి నిన్ను వెనకిస్తా. నేను లంకలో పుట్టిన సీమచంద్రకాయ బిందెను కానురా. 800 సంవత్సరాలుగా వీరుల గుడిలో దాచిన పలనాటి యోధుల ఆయుధాలకు రక్త నైవేద్యంగా పెట్టి గుండెను చీల్చి భావి తరాలకు దమ్మును చూపే వంశానికి చెందిన వాణ్ణి. చూపించనా నా కలేజా? ఎవరినైతే నువ్వు వెన్ను వినిపించావో ఆ జీ కుమార్ దాస్ నా దగ్గర పనిచేసే గురజాల చంద్రుడి కొడుకు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక మంచం దగ్గలేని కుమార్కి నీ కూతురే బతికినంత కాలం సేవలు చెయ్యాలి. అసలే పెద్ద కూతురు చచ్చిపోయిందన్న బాధతో ఉన్నాం. మళ్ళీ దీని గురించి రూమర్స్ బయటికి రాకుండా ఉండాలంటే ఈ శివనాగేశ్వరి జీ కుమార్ దాస్ ని పెళ్లి చేసుకోవాలి. What do you mean? I mean what I feel justice is. I mean what I feel humanity is. I mean what I feel Kali Yuga Dharma is. Should I say more? Hey! వీళ్ళు చంపేయండిరా!
తప్పైపోయిందని ఒక్క ముక్క చెప్పకుండా చెప్పు దెబ్బలు తిన్నారు నీ తమ్ముళ్ళు నీ వాళ్ళు నిన్నెందుకు కొట్టలేదో తెలుసా? నిజమైన పల్నాటి వీరుడు ముసలివాళ్ల జోలికి ఆడవాళ్ల జోలికి చిన్నపిల్లల జోలికి రారు. నట్టింటికొచ్చి నటరాజు రూపం చూపించి పెడుతున్నాడు. వీడెవడా అని బ్రెయిన్ బద్దలై చావకు. నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు కారంపొడి, ఏరియా పల్నాడు. మా ఊరికి నేల మీద రావచ్చు, నేల మీద రావచ్చు, ఆకాశంలో రావచ్చు, రైల్లో రావచ్చు, ఏ టైపులో వచ్చినా సరే. నా ఇంటికి 2 గుమ్మాలుంటాయి, పెరటి గుమ్మం, వీధి గుమ్మం. ఏ సైడ్ నుంచి వచ్చినా సరే, హాలిడే ఆర్ వర్కింగ్ డే, సండే టు సాటర్డే, ఎనీ డే ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ. సుడిగాలి చెప్పకుండా వస్తుంది, నేను చెప్పొస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్.